ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో ఒక కలెక్టర్ అవ్వాలి అంటే దానికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. ఒక టీచర్ అవ్వాలి అంటే దానికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. ఒక డాక్టర్ అవ్వాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. ఏదైనా ఒక ఉద్యోగం, ఉన్నత అధికారం కానీ ఏదైనా ఒక ఉద్యోగం పొందుకోవాలి అంటే దానికి తగిన క్వాలిఫికేషన్ ఉంటుంది. ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకే ఆ అధికారం ఇస్తారు. ఆ ఉద్యోగానికి వారు మాత్రమే అర్హులు. మరి భూలోకంలో ప్రతిదానికి క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు దేవుడు అనబడిన వాడికి కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. దేవుడు మనుషులను ప్రతి పాపము నుండి విడిపించేవాడై ఉండాలి. అయితే అందుకు అర్థం ఆయన పరిశుద్ధుడై ఉండాలి. నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని చెప్పగలిగేవాడై ఉండాలి. మనిషిలో లేకపోతే మానవునిలో లేకపోతే మట్టి స్వభావం కలిగిన మనిషిలో ఉండే కామ క్రోధ మదమాశ్చర్యాలు లేనివాడై ఉండాలి. అవి కూడా ఉంటే ఆయన దేవుడు ఎలా అవుతాడు? కాబట్టి ఏ పాపమైతే మానవుని పట్టి ఏలుతుందో, కామము, క్రోధము, మదమాశ్చర్యాలు, ద్వేషము, కోపము లేనివాడై పవిత్రత కలిగిన వాడై మోక్షంలో అనగా పవిత్రత కలిగిన రాజ్యంలో చేర్చగలిగేవాడై ఉండాలి. పాపము నుండి విడిపించగలిగేవాడై ఉండాలి. లోకమును, పాపమును, చెడుతనమును జయించిన వాడై ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయనను దేవునిగా మనం క్వాలిఫై చేయగలం. మానవుని పాపంలాగానే దేవుడు కూడా పాపంలో, అపవిత్రత జీవితంలో, చెడుతనంలో ఉన్నట్లయితే మానవునికి దేవునికి ఏం పోలిక ఉంటుంది? కుదరదు. ఆయన వెలుగై ఉండాలి.